వచ్చినటువంటి ప్రియమైన సహోదరులకు సహోదరులకు వందనాలండి. ఈరోజు మన సహోదరులు చాలామంది రాలేకపోయారనే విషయం మనం చాలామంది గ్రహించున్నాం. కొన్ని కార్యాల వలన వాళ్ళు రాలేకపోయారు. సరే, ఈ సందర్భంలో మనము క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ పొందినట్లు మనము ఆత్మ సంబంధమైనటువంటి మరణము, ఆత్మ సంబంధమైనటువంటి జీవం, ఈ రెండు విషయాల గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాం. అసలు మరణము అంటే ఏంటి? మరణం అంటే ఎడబాటు. అంటే ఒక మనిషిలో ఉన్నటువంటి ప్రాణం అనేది ఆ మనిషిని వదిలిపెట్టిపోయినప్పుడు దాన్ని ఏమంటాము అని అంటే మరణము అంటాం. రెండవది ఆత్మ సంబంధమైన మరణం అంటే దేవుడు నుంచి మనం వేరే దూరంగా పోవడాన్ని ఆత్మ సంబంధమైన మరణము అంటాం. ఇక్కడ ఆ విషయాల గురించి యేసుక్రీస్తు ఆనాడు సేవ చేసేటువంటి దినాల్లో ఆయన ప్రయాణం చేస్తూ సమరయల ప్రాంతానికి రావడం జరిగింది. ఈ సమరయల ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ దినాల్లో కాలినడకే కదా, కాబట్టి బైక్స్ కానీ లేకపోతే వాహనాలు కానీ మిగతా వాహనాలు కానీ ఏమీ లేవు. కాబట్టి కాలినడకను వస్తూ మంచి మిట్ట మధ్యాహ్నం అయింది. అక్కడికి వచ్చినప్పుడు ఆయనకి దాహమైనట్లుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ మనకి పొందుపరచబడ్డాయండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో అక్కడ సమరయ స్త్రీ ఒక ఆమె ఆయనకు ఎదురుపడినప్పుడు యేసుక్రీస్తు అడుగుతున్నాడు. 7వ వచనంలో సమరయ స్త్రీ ఎందుకు వచ్చింది అక్కడికి అంటే నీళ్లు చేదుకున్నటకు ఆ బావి దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు యేసు ఆమెను చూసి, అమ్మా, నాకు దాహంకి ఇవ్వగలవా అని అడిగాడు. అడిగినప్పుడు వెంటనే ఆమె ఏం చెప్తుంది అని అంటే, యూదుడివైన నీవు సమరయ స్త్రీనైన నన్ను ఎలాగూ దాహంను కడుగుతున్నావు అని అన్నాడు. అంటే ఆ దినాల్లో యూదులు సమరయులు కలిసి సాంగత్యము చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే వాటితో ఒకరితో ఒకరి సంబంధాలు లేవు కనుక యూదుడైన నీవు సమరయ స్త్రీనైన నన్ను నువ్వు ఎలాగో నీళ్ళ దాహమునికి మనం అడుగుతున్నావు అని చెప్పి అనగానే యేసు ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, నిన్ను దాహమునికి అడుగుతున్న వారెవరో నువ్వు ఎరిగి ఉంటే అది నువ్వు అడుగుదువు, అది నీకైనా ఇచ్చును అని చెప్పన్నాడు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి మరణము, ఆత్మ సంబంధమైన జీవము అని అంటే ఏమిటో మనం చూద్దాము. మొట్టమొదటిగా 15వ వచనం చూడండి. ఇక్కడ ఆ స్త్రీ ఆయన చూసి చూడండి 14వ వచనం ఆయన ఏమంటాడంటే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునో దప్పికొనడు, నేను వానికి ఇచ్చి నీళ్లు నిత్య జీవన కొరకై దానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. అంటే యేసుక్రీస్తు ఇవ్వబోతున్నటువంటి నీళ్ళు అనేవి ఏమైనాయట? నిత్య జీవాని కొరకు అయినటువంటి నీళ్లు అని అంటున్నాడు. అంటే నిత్య జీవం. ఆ నీళ్లు తాగితే ఎప్పటికి కూడా ఏం కాదట? దాహం కాదు. ఏ విధమైన దాహాన్ని గురించి మాట్లాడుతున్నాడు ప్రభు అని అంటే మనకు అది బాహాటంగానే అర్థమవుతుంది. భూ సంబంధమైనటువంటి దాహాన్ని గురించి మాట్లాడలేదు ఆయన నిత్య జీవాన్ని గురించి మాట్లాడుతున్నాడు అనే విషయం మనకు అర్థమవుతున్నది. ఆయన్ను చూసి ఆమె అన్నది, అయ్యా, నేను దప్పికొనకుండానట్లుగా చేదు కొనడానికి ఇంత దూరం రాకున్నట్లుగా ఆ నీళ్లు నాకు దయచేయమని అడిగింది. అంటే యేసుక్రీస్తు ఏ యొక్క జలాన్ని గురించి మాట్లాడుతున్నాడో ఆమెకు అర్థమై ఉంటుందా? కాల అర్థమైతే ఆమె ఆ మాట మాట్లాడుతుందా? ఇప్పుడు యేసుక్రీస్తు ఇవ్వబోతున్న నీళ్లు భూ సంబంధమైన నీళ్లు కావనే విషయం ఆమెకు తెలియలేదు. నేనెవరో నీకు తెలిసి ఉంటే నీవు నన్ను అడిగితే నీకు జీవజలాలను ఇస్తాను, ఆ జీవజలాలు నువ్వు త్రాగితే నీకు ఎప్పుడు కూడా తప్పి కాదు అని మాట మాట్లాడాడు. మరి అలాగైతే ఆ జీవజలాలు నాకు ఇయ్యా, నేను ఇక ఎప్పుడు కూడా
ఈ యొక్క బావి దగ్గర రాకుండా మరి నేను కష్టపడి చేదుకోకుండా నాకు సహాయపడతాయి, వాటిని ఇవ్వు అని చెప్పి అడుగుతుంది. అంటే యేసుక్రీస్తు మాట్లాడిన భావము ఆమెకు అర్థం కాదు. కనుక మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథంలో ఎవరు బ్రతుకుతారు అనే విషయాన్ని గురించి యెహెజ్కేలులో రాయబడి ఉన్నది. చూద్దాం. యెహెజ్కేలు 18వ అధ్యాయము 4వ వచనం. 18వ అధ్యాయం 4వ వచనం. మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయువాడెవడు వాడే మరణం నందును. ఎవరు మరణిస్తారట? ఎవరైతే పాపం చేస్తారో వారే మరణం ఉంటారు. మరణం అంటే మరొకసారి అర్థం ఏంటి? ఎడబాటు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఏమన్నంటే మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. పాపం చేయువాడెవడో వాడే మరణిస్తాడు. మరి జీవించేవారు ఎవరు అంటే పాపం చేసేవారు మరణిస్తారనే విషయం మనం అర్థం చేసుకుంటున్నాము. మరి జీవించేటువంటి వారు ఎవరు అంటే 5వ వచనం చెప్తున్నాడు, ఒకడు నీతిపరుడై నీతి న్యాయములు అనుసరించేవాడై ఉండి పర్వతముల మీద భోజనం చేయకయు ఇశ్రాయేలు పెట్టుకున్నట్టు విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగువాని భార్యను చెరపకయు బహిష్టైన దాన్ని కూడకయు ఎవరినైనా బాధ పెట్టకయు రుణస్థునికి అతను తాకట్టును చెల్లించి బలత్కారం చేత ఎవరికైనా నష్టం కలగజేయకుండా నుండు వాడై ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్టలు ఇచ్చి వడ్డీకి అప్పు ఇయ్యకయు లాభము చేపట్టకయు అన్యాయం చేయకయు నిష్పక్షపాతముగా న్యాయం తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించి నడుచు వాడే నిర్దోషియగును, నిజముగా వాడే బ్రతుకును. అంటే ఇక్కడ బ్రతకటము మరణించడం అనేది భూ సంబంధమైనటువంటి అర్థం కాదండి. ఇక్కడ ఆత్మీయంగా మాట్లాడుతున్నాడు. పాపం చేస్తే ఏమవుతాం మనం అంటే చనిపోతామని అన్నాడు. మరి మనం జీవించాలంటే బ్రతకాలంటే ఏం చేయాలట? ఇగో ఇక్కడ చెప్పబడిన లిస్టులో మనం అనుసరించాలి. ఏంటి ఆ లిస్ట్ ఒకసారి చూడండి. అంటే విగ్రహారాధన చేయొద్దు ఒకటి. రెండోది తన పొరుగువాని భార్యను చెరపొద్దు, బహిష్టైన దాన్ని కూడొద్దు, ఎవరినైనా బాధ పెట్టకు రుణస్థునికి తాకట్టు చెల్లించి బలత్కారం చేత ఎవరినైనా నష్టం కలగజేయక ఉండు వాడే. అంటే కానీ కార్యాలు చెప్పాడు. ఇలాంటి వారు ఏమవుతారట? 9వ వచనంలో అతను యథార్థవంతుడై ఉన్నాడు అని అంటున్నాడు. యథార్థవంతుడైన వారు ఏం చేస్తారు స్వాభావికంగా అంటే దేవునికి ఆజ్ఞల్ని అనుసరిస్తారు కదా. అప్పుడు యథార్థవంతుడై నా యొక్క విధులను కట్టడలను అనుసరించి వాడే ఏమవుతున్నాడు? నిర్దోషియగును, నిజముగానే వాడు బ్రతుకును. కాబట్టి యేసుక్రీస్తు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే స్పిరిచువల్ డెత్ అండ్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మ సంబంధమైనటువంటి జీవము, ఆత్మ సంబంధమైనటువంటి మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అంతేగాని భూ సంబంధమైనటువంటి మరణము, భూ సంబంధ జీవాన్ని గురించి ఆయన ఇక్కడ మాట్లాడలేదు. వెంటనే ఇప్పుడు మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం మరొకసారి పోదాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. అందుకు యేసు చాలండి. ఇక్కడ ఏమన్నాడు? ఆమెని అమ్మ నీళ్లు ఇవ్వమ్మా దాహానికి అని చెప్పానంటే ఆమె ఏమన్నదంటే యూదులైన నీవు సమరయ స్త్రీ నన్ను ఎలాగ అడుగుతున్నావు అని అన్నది. అన్నప్పుడు 10వ వచనం ఏమన్నంటే అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకి ఇమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయన్ను అడుగుదువు, ఆయన నీకు జీవజలములు ఇచ్చును. జీవజలం, జీవజలాలంటే జలాలంటే తెలుసు కదా, వాటర్. జీవజలాలంటే ఆ నీళ్లు తాగితే ఎప్పుడు కూడా జీవిస్తాము అనేటువంటి అర్థం, నిత్యజీవం. అప్పుడు ఈ యొక్క యేసుక్రీస్తు ఈ మాట ఎప్పుడైతే అన్నాడో ఆ స్త్రీ వెంటనే ఆశపడి ఇంకో మాట కూడా అంటుంది, అయ్యా మరి ఈ బావి లోతైంది కదా, ఈ లోతైనటువంటి బావిలో నుంచి నువ్వు నీళ్ళు ఎలా తెచ్చుకోగలవు? నీకు బకెటు లేదు, చేదుకోవడానికి చాంతాడు లేదు కదా, నువ్వు ఎలా చేదుకుంటావు అని చెప్పాను. అది మాత్రమే కాకుండా ఇంకో మాట కూడా అంటుంది, మాకును ఆ యొక్క మా తండ్రి అయినటువంటి యాకోబు కంటే నువ్వు ఏమైనా గొప్పోడువా
అనే మాట మాట్లాడు. చూడండి అక్కడ 11వ వచనంలో, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొండది నీకేమీ లేదే, ఆ జీవజలం లాగా నీకు దొరుకును. తాను తన కుమారుడును పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకు ఇచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని ఆయన అడిగింది. అంటే ఆమె మాటల్లో ఆత్మ సంబంధమైనటువంటి భావన అనేటువంటి జ్ఞానం కనపడలేదు. అంతేనా? ఒకవేళ నిజంగా ఆమె గ్రహించి ఉంటే ఎలాగంటుందా, నీకు చాంతాడేది బకెట్ ఏది అని అంటుందా? అందం. ఆయన మాట్లాడుతున్నది నిజంగా ఆ బావిలో ఉన్న లోతైన నీళ్ళ గురించి మాట్లాడా? కాదు, జీవజలాల గురించి మాట్లాడాడు. ఆ జీవజలాలు త్రాగితే ఎవరికి కూడా ఏం కాదట, ఎప్పటికి కూడా దప్పి కాదు, ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు జీవిస్తారు అనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నాడు. అప్పుడు ఆమె ఈ మాటలు మాట్లాడిన వెంటనే 13వ వచనంలో యేసుక్రీస్తు ఒక మాట అంటున్నాడు చూడండి. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొని, ఏ నీళ్లు తాగితే మనం ఇప్పుడు తాగుతున్నామే మినరల్ వాటర్ స్కాన్ల నుంచి, అవి కానీ బావుల నుంచి కానీ కుళాయిల నుంచి కానీ నీళ్లు తాగితే ఏమవుతుంది, మళ్ళీ 1 గంట తర్వాత మనకి దాహం అవుతుంది. కానీ నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎప్పుడు కూడా దప్పికొనడు. అంటే యేసుక్రీస్తు ఇచ్చే నీళ్లు ఎలాంటి నీళ్లు? భూ సంబంధమైనవా? కావు. మరి ఆత్మ సంబంధమైన నీళ్ళు. ఆత్మ సంబంధమైన నీళ్ళు అంటే ఏంటి? మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఒకసారి మాట్లాడుతుంటాడు, అపవాదితో మాట్లాడుతుంటాడు. ఏమంటాడంటే, ఈ రాళ్ళు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళ రొట్టెలుగా చేసుకుని తినయా అని చెప్పంటుంది అపవాది వచ్చి. ఆయన ఏమంటాడంటే, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన ఏమవుతాడు, జీవించును అని రాయబడి ఉన్నది అంటాడు. మత్తయి 4:10 అంటే యేసుక్రీస్తు మాటల వలన, లేదా దేవుని యొక్క మాటల వలన మనుషుడు ఏమవుతాడు, జీవిస్తాడు. అక్షర చిన్న సరే, ఇక్కడ చూడండి. అప్పుడు ఇక్కడ అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొను, నేనిచ్చి నీళ్లు త్రాగువాడెవడనో దప్పికొనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవన కొరకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండును అని చెప్పడం జరిగింది. ఏంటవి? నిత్య జీవం కొరకై వానిలో ఊరే నీటి బొగ్గలు అని అంటున్నాడు. నీటి బొగ్గలు అంటే తెలుసు కదా మనకి ఇప్పుడంటే ఎక్కడ చూస్తే అక్కడ మరి పైప్ లైన్లు వేసి నీరు అందుతున్నాయి, కానీ ఒక కాలంలో అలాగ లేదు. నా చిన్నతనంలో అయితే పొలాలలో పోయి ఎక్కడైతే 1 అడుగు లోతు 2 అడుగుల లోతు నీళ్ళు భూమి తవ్వితే నీళ్లు ఊరేది. ఆ నీళ్ళని తీసుకొచ్చుకుని తాగే పరిస్థితులు అనమాట. చలాలు అంటారు వాటిని నీటి బొగ్గలు అంటారు. ఈ యొక్క నీటి బొగ్గగా ఉంటాడు అంటున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు యొక్క ఇచ్చే నీళ్లు తాగి ప్రతివాడు కూడా ఏ విధంగా ఉంటాడో, వానిలో నిత్య జీవం కొరకే వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండనని ఆమెతో చెప్పాడు. అప్పుడు 15వ వచనంలో అప్పుడు ఏముంటుంది చూడండి, 15 చదవండి. చాలు, చూసారండి. అంటే యేసుక్రీస్తు మాట్లాడుతున్నటువంటి యొక్క మాటలనేమో ఆమె భూ సంబంధమైన నీళ్ళు అని చెప్పి అనుకున్నది. యేసుక్రీస్తు ఏమో అది దేవుని యొక్క నోటి నుంచి వచ్చేటువంటి మాట అనే విషయాన్ని చెప్తున్నాడు. 14వ వచనంలో ఆయన మాట్లాడుతున్నది దేని గురించి? అక్కడ ద వర్డ్స్ ఆఫ్ గాడ్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క మాటలు అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకు ఆ స్త్రీ ఆయన్ను చూసి, అయ్యా నేను దప్పికొనకున్నట్లుగా చేదుకొనడానికి ఇంత దూరం రాకున్నట్లుగా ఆ నీళ్లు నాకు దయచేయము. ఎవరు మాత్రం వద్దనుకుంటారంటే, నీకు ఉచితంగా జీవజలాలు ఇస్తారంటే ఎవరు వద్దనుకుంటారు? ఎవరు అనుకోరు కదా. కాబట్టి ఆ స్త్రీ ఏమన్నదంటే, భూ సంబంధమైన నీరేమో అనుకుని, నేను రోజు అంత దూరం నుంచి ఊళ్ళో నుంచి బయటకు వచ్చి చేదుకొని పోవాల్సి వస్తున్నాయా? మరి దయచేసి నాకు ఆ నీళ్ళని ప్రసాదించము, ఆ నీళ్లు నేను తాగి ఎప్పుడు కూడా మరలా వచ్చి చేదుకోకుండా ఇంత దూరం రాకుండా నాకు సరిపోతుందని చెప్పి మాట్లాడాడు. కానీ ఆయన మాట్లాడేటువంటి మాటలు ఏంటి? భూ సంబంధమైనటువంటి నీటిని గురించి మాట్లాడా? కాదు, ఆత్మ సంబంధమైనటువంటి జలాల గురించి మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మనం ఎవరైతే ఒక నీళ్లు తాగుతారో, నీళ్లు తాగు ప్రతివాడు కూడా ఏమవుతాడో ఒకసారి చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 37-39 వచనాలు. యోహాను సువార్త 7వ అధ్యాయము
37 నుంచి 39 వచ్చినాడు. 37 నుంచి, ఆ పండగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి జనాలు అక్కడ కిక్కిరిసిపోతుంటారు పండగలంటే కదా, పండగలంటే కిక్కిరిసిపోతారు కాబట్టి ఆ పండగలో మహాదినమైన అంత్యదినమున చివరి దినాన్ని ఏం చేస్తున్నాడు? ఎవడైనా దప్పికొని ఏళ్ళ నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునే వాళ్ళను. జనులకి అర్థం కాకపోతే వారు ఏమనుకుంటారు? ఏమన్నా మినరల్ వాటర్ ఇస్తాడేమో అని చెప్పి అనుకుంటారు. కానీ ఆయన ఇచ్చేటువంటి, మరి ఆయన చెప్తున్నటువంటి యొక్క నీళ్లు ఏమై ఉన్నాయి చూడండి. అక్కడ 8వ వచనంలో, నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనం చెప్పినట్లుగా వాని కడుపులో నుండి జీవనదులు పారునని బిగ్గరగా చెప్పాను. జీవనదులు కడుపులో నుంచి పారే ఏంటండి? భూ సంబంధమైన నీళ్లు వస్తాయి, మన కడుపులో నుంచి రావు కదా. ఒకవేళ ఎక్కువ తాగినప్పుడు ఏమవుతాయంటే కడుపు భరించలేక వాటిని వామిట్ చేసుకుంటాం వాటర్ రూపం. ఇక్కడ మాట్లాడుతున్నది అది కాదండి. ఆయన మాట్లాడుతున్నది ఏంటంటే దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి మాటలు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుని యొక్క మాటలు, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. జీవజల నదులు అంటే ఏ విధంగా ఉంటాయి తెలుసు కదా మనకి. కృష్ణానది, గోదావరి నది ఉన్నాయి కదా మనకి ఆంధ్ర తెలంగాణలో. అప్పుడు నదులు అంటే ఆ విధంగా. అంటే ఇక్కడ ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వాసం వస్తారో వారు ఏం చేస్తారు? ఏ విధమైన నీళ్లు పారుతాయట? నదులను పోలినటువంటి నీళ్లు పారుతాయన్నారు. అంటే భూ సంబంధమైనటువంటి నదులు, భూ సంబంధమైన నీళ్లు కాదు. అదేంటంటే ఆత్మీయమైనటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి దేవుని యొక్క మాటలు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి, యెషయాలో కూడా కొత్త నిబంధన ఈ నీటి బుగ్గల గురించి ప్రవశిస్తున్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 49:10లో ఈ కొత్త నిబంధనలో ఏర్పడబోతున్న నీటి బుగ్గల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. చూశారండి, నిజంగా దేవుని యొక్క మాటలు విన్నటువంటి వారికి భూ సంబంధమైనటువంటి ఆకలి మీద, దప్పిక మీద అంత మరి ఆశ ఉండదు. చూడండి, అక్కడ ఏం చెప్తున్నాడంటే వారి యందు కరుణించేవాడు అంటే దేవుడు వారిని ఎక్కడ తోడుకొని పోతున్నాడు? వారిని తోడుకొని పోవచ్చు. ఎక్కడ తీసుకుపోతున్నాడు? నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. నీటి బుగ్గలు అంటే అర్థమవుతున్నాయి కదండి. నీటి బుగ్గలు అంటే చలాలు, అంటే మనం త్రవ్వుకుంటే నీళ్ళు వస్తాయి కదా, దాన్ని నీటి బుగ్గల యొద్ద నడిపించును. అప్పుడు వారు అవి తాగినట్లయితే వారికి ఏం కాదట? వారికి ఆకలి అయినను దప్పిక అయినను కలగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు. అంటే దేవుని యొక్క నిత్యమైనటువంటి, దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలు వారికి ఉండబోతున్నాయి. దేవుని యొక్క ఆశీర్వాదాలు వారు ఈ యొక్క నీళ్లను తాగటం వలన వారు పొందబోతున్నారనే విషయాన్ని మనం చూస్తున్నాం. తర్వాత దేవుడు ఇదే విషయాన్ని ఇశ్రాయేలును ఎంకరేజ్ చేస్తూ కూడా ఏమంటున్నాడు? 55వ అధ్యాయము యెషయా గ్రంథంలో ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 1-2 వచనాల్లో పిలుస్తున్నాడు. ఎవరైతే దాహంతో ఉన్నారో, దప్పిగొన్న వాళ్ళారా నీళ్ళ ఎదుగు రండి, రోకలు లేని వాళ్ళారా మీరు వచ్చి కొని భోజనం చేయడి. తర్వాత చదవండి, రండి రోకలు లేకపోయినో ఏమి ఏకే ద్రాక్షారసమును పాలను కొనిడి. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపును. ప్రియులారా, ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారంటే ఆహారం కాని దానికోసం, లేదా అది ఒక ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు కలగజేయనటువంటి వాటి కోసం
లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఆలోచన చేయండి మీరు. ఆహారం కాని దానికోసం ఏం చేస్తారంటే వాళ్ళు మంచి మంచి హోటల్స్ ఏముంటాయో వాటికి పోతారు. భూ సంబంధమైనటువంటి భూ సంబంధమైన భోజనాన్ని నేను తినొద్దని అంటలే, రుచికరమైనటువంటి ఆహారం తినొద్దని అంటలే. దానికోసం ఎంత ఖర్చు అయినా పెడుతుంటాం మనం కదా. మంచి హోటల్ ఏముంది కమ్మటంలో అని చెప్పి చూస్తుంటాం. కాబట్టి చూసి దాన్ని తిన్న తర్వాత ఇక దాంతో మనం తృప్తి పడతామా? మళ్ళా మన నోరు రెండో రోజు అదే కోరదా? ఖచ్చితంగా కూడా. కానీ ఇక్కడే మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, మీరు దాహంతో ఉన్నారా, మీరు దప్పికొని ఉన్నారా, నీళ్ళ యొద్దకు రండి. ఒకవేళ మీరు భూ సంబంధమైన ఆహారాన్ని పోయి కొనాలంటే, భూ సంబంధమైన నీళ్లు కొనాలంటే ఏం చేస్తారు? డబ్బులు ఇస్తే కానీ 10 రూపాయలు 20 రూపాయల బాటిల్ ఇవ్వడు, లేదా 10 రూపాయలకి 1 లీటర్ బాటిల్ ఇవ్వడు. ఇస్తుందా? డబ్బులు లేకపోతే ఇవ్వడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు రోకలు లేకపోయినా అంటే డబ్బులు లేకపోయినా మీరు వచ్చి ఏం చేయొచ్చట? మంచి భోజనం చేయొచ్చు అంటున్నారు. డబ్బులు ఇవ్వకుండా ఉచితం భోజనం పెడతానంటే ఎంతమంది వస్తున్నారు? రాట్లా. భోజనం కోసం ఆయన మనల్ని విందు భోజనం తయారు చేసి భోజనానికి పిలిస్తే ఎంతమంది వస్తున్నామండి? రాట్లే, ఎక్కువ మంది రాట్లే. మత్తయి సువార్తలో మాట్లాడతాడు, పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది, పోయి మరి ఆ యొక్క వీధుల్లోనూ పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచారని చెప్తాను రాసులు పంపిస్తే వాళ్ళు ఏం చేశారట? రాలే. ఒకసారి చదువుదాం, వచ్చిన పోదాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 4వ వచనంలో చూడండి. 3-4 వచనంలో, ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతను తన దాసులను పంపినప్పుడు వారు రానల్లకు పోయింది. చూసారా? 4వ వచనంలో, కాగా ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను ఉదయింపబడినవి అంతయు సిద్ధంగా ఉన్నది, పెళ్లి విందుకు రండి పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన గాని వారు లక్ష్యము చేయక. చూసారా? ఈరోజు దేవుడిచ్చేటువంటి ఉచితమైనటువంటి భోజనం కోసం ఎంతమంది వస్తున్నారు? రాట్లే. కానీ అదే నాశనాన్ని కలగజేసేటువంటి, అంటే మనుషునికి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం కలగజేయనటువంటి భోజనం కోసం అయితే ఎంత కష్టమైనా పడతాం, ఎంత డబ్బు అయినా చెల్లిస్తాం కదా. మంచి మంచి హోటల్లో పోతుంటాం. కానీ ఇక్కడ మరి వీళ్ళు ఏం చేశారంటే, ఆయన మంచి మంచి క్రొవ్వినటువంటి ఎద్దులను వధించిన తర్వాత, సిద్ధపరిచిన తర్వాత మీరు పెళ్లి విందుకు రండి అని చెప్పి ఉచితంగా వచ్చి భోజనం చేసుకోండి అని అంటే ఏమన్నారు? వారు లక్ష్యం చేయక, ఒకడు తన పొలమునకు పోయాడు 5వ వచనంలో, మరొకడు తన వర్తకమునకు వెళ్ళాడు, తక్కిన వారు అతని దాసులను పట్టుకుని నువ్వేంద్ర మామూలు పిలిచేదని చెప్పి ఏం చేశారు? అవమానపరిచి కొట్టి పంపించారు. అలాగున్నదన్నమాట ఈరోజు. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే, యెషయా గ్రంథము 55వ అధ్యాయం మరొకసారి పోదాము. అక్కడ ఆయన ఏమంటున్నాడంటే, మీరు రోకలు లేకే నా దగ్గరకు రావచ్చు, అంటే ఆహారం మీరు డబ్బులు ఇవ్వకుండానే నా దగ్గర భోజనం చేయొచ్చు, రండి. మీ దగ్గర రోకలు లేకపోయినను ఏమి ఇయ్యకి ద్రాక్షరసమును పాలను కూడా మీరు కొనుక్కోండి అంటున్నాడు. అంటే ద్రవ పదార్థాలు, ద్రాక్షరసాన్ని పాలని మీకు ఉచితంగా నేను ఇస్తానని చెప్పి యేసుక్రీస్తు దేవుడు పిలుస్తున్నాడు. కానీ వారు ఏం చేస్తున్నారట? 2వ వచనంలో, ఆహారము కాని దాని కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారు? రోకలు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. మంచి భోజనం ఎక్కడ ఉందంటే 100 రూపాయల ప్లేట్ అయ్యేదని 300 పెట్టుకొని తింటాం కదా మనం. అలాగూ ఈ ఆహారం కాని దాని కొరకు, అంటే మీకు నిత్య జీవం కలగజేయని దానికోసము మీరు ఏం చేస్తున్నారు? రోకలు ఇచ్చి మీరు చేస్తున్నారు. సంతృష్టి కలగజేయ దానిని కొరకు చేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వేపచ్చదురు? నా మాట జాగ్రత్తగా వినండి, ఆలకించండి, మీరు మంచి పదార్థాలని భుజిస్తారు, మీకు ఆ మంచి పదార్థాలు నేను ఇస్తాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. 3వ వచనంలో, మీరు ఒకవేళ నేను ఇచ్చేటువంటి ఆహారాన్ని భుజించినట్లయితే, నా యొద్దకు వచ్చి నేను చెప్పేటువంటి ఆ యొక్క జీవ మాటలు విన్నట్లయితే మీకేమున్నది అంటున్నాడు? మీరు బ్రతుకుదురు. మీరు బ్రతికినప్పుడు మీతో నేను ఏం చేస్తాను? నిత్యమైనటువంటి ఒక నిబంధనను చేస్తానని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఈరోజు సమాజం ఏ విధంగా దేనికోసం ఎదుగుతుంది అంటే,
వారు తృప్తిపరచబడినటువంటి దానికోసం, వారి కడుపు నిండినటువంటి దానికోసం, లేదా వారికి జీవాన్ని కలగజేయలేని దానికోసము మానవ లోకం పరిగెత్తుతూ ఉన్నది. కానీ మనమైతే దేవుడిచ్చేటువంటి ఆ యొక్క ఉచితమైనటువంటి జలాలని, ఉచితమైనటువంటి ఆహారాన్ని పుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆయన పిలుస్తున్నాడు. కనుక యెషయా 12వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ వారి యొక్క రక్షణ గురించి, మన ఆత్మ సంబంధమైనటువంటి నీటిని గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. మరొకసారి యెషయా గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. నేను భయపడక ఆయనను నమ్ముకుంటున్నాను. యెహోవాయే నాకు బలం, ఆయననే నా కీర్తిన కాపాడు. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకున్నాను. చాలు, చూసారండి ఏ నీళ్ళని చేదుకోవని చెప్పి పిలుస్తున్నాడు మనల్ని. మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లను చేదుకోండి. రక్షణాధారం అంటే మనకు రక్షణ కలగజేసేటువంటి ఆత్మీయమైనటువంటి నీరు, ఆత్మీయమైనటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి దేవుని యొక్క మాటల్ని మనం ఏం చేయాలట? అద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది, తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ విధంగా మనం తీసుకున్నప్పుడే దేవుని యొక్క నిత్యమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలను మనం పొందగలం, నిత్యమైనటువంటి జీవాన్ని మనం పొందగలం. యోహాను సువార్త 6వ అధ్యాయం 33-34 వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 33 నుంచి 5 వరకు చూసినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయం మనం గ్రహించినట్లయితే 32వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రి పరలోకం నుండి వచ్చు నిజమైనటువంటి ఆహారాన్ని మీకు ఇచ్చి ఉన్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకములకు జీవనిచ్చు నది దేవుడు అనుగ్రహించు ఆహారం అయి ఉన్నది అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను వారితో. కావున వారు ఏమన్నారంటే, ప్రభువా ఆహారము, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని చెప్పన్నప్పుడు ఏ స్వార్థ ఏమన్నాడు? జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రం కూడా ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు కూడా దప్పికొనడు. చూశారండి ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రజలు భూ సంబంధమైన ఆహారాన్ని కోరుకుంటాం, కానీ ఆయన ఇచ్చేటువంటి ఈ యొక్క ఆహారం కానీ ఆయన ఇచ్చేటువంటి నీళ్లు కానీ ఏమై ఉన్నాయట చెప్తున్నాడు అక్కడ. జీవాహారాన్ని నేనే అని అంటున్నాడు. మోషే మీకు ఈ యొక్క ఆహారాన్ని ఇచ్చాడా? ఇవ్వలే. అప్పుడు జీవాహారాన్ని నేనే. తర్వాత ఏమన్నాడంటే, ఈ మాట జీవాహారం నేనే అన్నప్పుడు 35వ వచనంలో, అందుకు యేసు వారితో జీవాహారం నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమునో ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పికొనడు. ప్రియులారా, ఆలోచన చేద్దాం. మనం ఎప్పుడు కూడా దప్పికోకుండా, ఎప్పుడు కూడా ఆకలి కొనకుండా, మరి మనకి ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ఆహారాన్ని యేసుక్రీస్తు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. మరి మనలో అనేక మంది మనం ఏం చేస్తున్నామంటే, ఈ యొక్క ఆహారాన్ని దుద్దనుకుంటున్నాం, ఈ ఆహారాన్ని పక్కన పెడుతున్నాం. మనం ఇంకేదో మరి మనకు రక్షణ కలగజేయలేనటువంటి, మనకు ఎప్పుడు తృప్తి పొందలేనటువంటి ఆ యొక్క ఆహారం కోసం పరుగులు పెడుతూ ప్రయాసపడుతూ ముందుకు పోతున్నాం అనేటువంటి విషయాన్ని మనం చూడాలి. కాబట్టి అలాంటి ఆహారం కోసం కాదు, కానీ మనం ఏ విధమైనటువంటి ఆహారం కోసం మనం పరిగెత్తాలి? మనకి రక్షణ కలగజేసేటువంటి ఆ యొక్క ఆహారం కోసం మేము పరిగెత్తాలి. ఇదంతా కూడా మీకు సైన్ లాంగ్వేజ్ అనమాట. ఆయన మాట్లాడుతుంది సింబాలిక్గా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడేది ఆహారం అని అంటే నిజమైనటువంటి యొక్క మనం వండుకొని తినేటువంటి ఆహారం గురించి కాదు మాట్లాడేది, లేదా నీరు జీవజలాలంటే మనం చేదుకొని తాగే నీళ్ళ గురించి కాదు మాట్లాడేది. ఆయన మాట్లాడుతున్నది దేవుని యొక్క వాక్యము, దేవుని మాటలు. దేవుని మాటలు మనం తిన్నట్లయితే ఎలాగ బతుకుతాం? మరి చూడండి ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం చదవండి, 8వ వచనం చదవండి.
మత్తయి సువార్త 4వ అధ్యాయము బ్రదర్ 4వ వచనం, క్షమించాలి. మత్తయి సువార్త 4:4. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవితం. రైట్. మనం ఎలా జీవిస్తామట? రొట్టె వల్ల మాత్రం కాదు. రొట్టె అంటే ఆహారం, భూ సంబంధమైన ఆహారం వల్ల మాత్రం కాదు అంటున్నాడు. అంటే భూ సంబంధంగా ఆహారం తినకుండా ఉండలేమా అని అంటే ఖచ్చితంగా మనం తినాల్సిందే, అది బ్రతకడానికి కావాల్సిందే. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క ఆహారం అనేది భూ సంబంధమైనటువంటి రొట్టెన, భూ సంబంధమైన ఆహారం అంటే కాదు. అక్కడ సాతానుడు వచ్చి యేసుక్రీస్తుతో మాట్లాడాడు. ఏమన్నాడంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే, 3వ వచనం అంటాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలు కలిగినట్లుగా ఆజ్ఞాపించమని చెప్పి అన్నప్పుడు అందుకు ఆయన వెంటనే ఏమన్నాడంటే, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ ఎలాగ జీవిస్తాడరా? దేవుని నోట వలన వచ్చు మాట వలన జీవించును అని చెప్పండి. కాబట్టి యేసుక్రీస్తు నోటి నుంచి వచ్చేటువంటి మాట, లేదా ఆయన ఇచ్చేటువంటి జీవజలము, ఆయన ఇచ్చేటువంటి జీవాహారము, వీటిని మనం భుజించడం ద్వారా ఏం పొందుతాము? నిత్య జీవాన్ని పొందుతామనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ యొక్క నిత్య జీవాన్ని మనం పొందినప్పుడు మన నిత్యత్వంలో, పరలోకంలో, యుగయుగంలో మరియు తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తును ఉండడానికి అవకాశం ఉన్నది. అదే యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనంలో చూసినప్పుడు లాజరు చనిపోయిన సందర్భం మనందరికీ తెలుసు. లాజరు చనిపోయినప్పుడు లాజరు యొక్క సహోదరులు మార్తా మరియలు వచ్చి యేసుతో మాట్లాడుతుంటారు. ఏమనంటారంటే, అయ్యా నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోకుండా ఉండేవాడు అని మాట్లాడతారు. అని అన్నప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు తెలుసా? ఆయనతో 24వ వచనం ఆయన మార్తతో అంటాడు, అంత్యదినమున పునరుత్థానమందు లేచిన నేను ఎరుగునని చెప్పి మార్త అన్నప్పుడు అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. మనం బ్రతకాలి ఎలాగూ అంటే ఆత్మ సంబంధమైన విధానం. ఆయన యందు విశ్వాసం ఇస్తే ఏమవుతాట? బ్రతుకుతామంటున్నాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు, 26వ వచనంలో, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ప్రతివాడు ఎన్నిటికీ చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావా అని ఆమెను అడిగాను. అంటే యేసుక్రీస్తు ఇచ్చేటువంటి ఆహారం కానీ, ఆ నీళ్లు కానీ మనల్ని ఏం చేస్తాయట? బ్రతికిస్తాయి. ఏ విధంగా? భూ సంబంధమైనటువంటి బ్రతక కాదు. ఇప్పుడు నేను ఒక 60-70 సంవత్సరాలు లేదా 70 లేకపోతే 80 సంవత్సరాలు జీవించవచ్చాం, లేదా మనం జీవించవచ్చాం. తర్వాత మనం చనిపోవాల్సింది. భూ సంబంధమైన మరణాన్ని గురించి ఇక్కడ మాట్లాడలే. కానీ యేసుక్రీస్తు యొక్క మాటలు మనం వింటే నిశ్చయంగా అవి మనల్ని ఎక్కడ తీసిపోతాయి? నిత్యత్వానికి తీసిపోతాయి. మనకి జీవాన్ని మనం ఎప్పుడు కూడా చనిపోకున్నట్లుగా, ఎప్పుడు కూడా బ్రతికి ఉన్నట్లుగా ఆ యొక్క మాటలు మనకి మరి సహాయపడతాయనే విషయాన్ని యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలు మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుదాము. వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుని వాటిని తీర్పు తీసుకుని, అందువలన వారు దేవుని మహాశ్రమ ఎదుట నుండి రాత్రి పగలు ఆయన ఆలయంలో ఆయనను సేవిస్తున్నారు. సింహాసీనులైన వారు తానే తమ విధానం వారి మీద వారికి ఇక మీద ఆకలేను కారణమైన ఉన్నారు. సూర్యుని ఎండ అయినను ఏ వడ గాలిలో వారికి తగలదు. సింహాసనం మధ్య మంది గొర్రెపిల్ల వారికి ఆకలి అయి ఆ జీవ జలముల ఉగ్గుల యొక్క వారిని నడిపించు. దేవుడు వారి కన్నుల నుండి అది బాష్పదిద్దును విడిచివేయను. ప్రియులారా, ఇక్కడ 13వ వచనంలో నుంచి 17వ వచనం వరకు గొర్రె పిల్ల అంటే ఎవరండి? యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, ఇదిగో లోక పాపములను మోసుకుని పోస్తున్న దేవుని గొర్రె పిల్ల అని యోహాను మాట్లాడతాడు. అప్పుడు ఇక్కడ గొర్రె పిల్లను గురించి మాట్లాడుతున్నట్టు ఏ గొర్రె పిల్లని గురించి? ఇది యేసుక్రీస్తు గురించి. గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకుని ఎవరు?
దేవుని యొక్క పరిశుద్ధులు. మరి అలాంటి వారు 15వ వచనంలో అంటున్నాడు, అందువలన వారి దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయంలో ఆయన్ను సేవించుతున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. దేవుడు ఏం చేస్తాడట? పరలోకంలో పోయిన తర్వాత వారి మీద తన గుడారాన్ని కప్పుతున్నాడు. వారికి ఇక మీద ఏముండదట? 16వ వచనంలో, ఆకలి అయినను దాహమైనను ఉండదు. పరలోకానికి పోతే ఏముండదట? ఆకలి ఉండదు, దాహం ఉండదు. సూర్యుని ఎండ ఎన్నో ఏ వడగాలైన వారికి తగలదు. ఎందుకట? ఏలైనగా సింహాసనం మధ్య నుండి గొర్రె పిల్ల వారికి ఏమై ఉంటున్నాడు? కాపరి అయి ఉంటున్నాడు. అంటే యేసుక్రీస్తు మనకి ఏమై ఉంటాడు? కాపరిగా ఉంటాడు. జీవజలముల బుగ్గల యొద్దకు వారిని ఏం చేస్తాడు? గొర్రెల్ని నడిపిస్తాడు. గొర్రెల కాపరి తెలుసు కదా మనకి. గొర్రెల్ని ఎక్కడ తీసిపోదంటే మేత దగ్గరికి, ఆ తర్వాత నీళ్ళ దగ్గరికి తీసిపోతాడు. మన యొక్క కాపరి యేసుక్రీస్తు ఏం చేస్తాడు? మనల్ని జీవజలముల బుగ్గల యొద్దకు మనల్ని నడిపిస్తాడు. అప్పుడు దేవుడే మన యొక్క కన్నుల ప్రతి బాష్ప బిందువును ఏం చేస్తాడట? తుడిచివేయను. అంటే ఇది ఆత్మీయమైనటువంటి నిత్యత్వంలో, పరలోకంలో మనం పొందబోయేటువంటి ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత 21వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ ఏ విధమైన పరిస్థితి ఉంటుందో ఒకసారి చదవండి. మరియు ఆయన వారితో ఇట్లను, సమాప్తమైనవి, నేనే ఆల్ఫాయు ఓమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడును. దప్పికొని వారికి జీవ జలముల బొగ్గల్లోని జలమును నేను ఉచితంగా అనుగ్రహిస్తాను. ఏమిస్తాడు? జీవ జలముల బొగ్గల్లో నుంచి జీవ జలాన్ని ఇస్తానంటున్నాడు. ఎవరికి? దప్పికొన్నటువంటి వారికి. అక్కడ మనం ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క నీరుని యేసుక్రీస్తు ఇస్తానని చెప్పి మనకు వాగ్దానం చేస్తున్నాడు. 22వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే అక్కడ పరలోకంలో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి చూడండి. మరియు స్ఫటికం వలె మెరిగినట్టి చూశారండి ఏం పోతుందట? ఏ నది ప్రవేశిస్తుందట చెప్తున్నాడు అక్కడ. ఎక్కడ? పరలోకంలో మెరియుని స్ఫటికం వలె మెరియునట్టి. స్ఫటికం అంటే ఒక తెల్లని గాజుక్ అనమాట, లేదా డైమండ్ లాగా. స్ఫటికం వలె మెరిగినట్టు జీవజలముల నది ఎక్కడ ప్రవేశిస్తుంది? దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం యొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధుల మధ్యగా ప్రవహిస్తుంది. చూశారండి? అంటే మనం పరలోకానికి పోయిన తర్వాత మనకి ఎలాంటి జలాలు ఉన్నాయి? జీవజల నదులు ఉన్నాయి. మరి ఆ నదుల్ని మనం అనుభవించాలంటే, ఆ నదుల్లో నీరు త్రాగాలంటే మనం మొట్టమొదటి ఎక్కడికి పోవాలా? పరలోకానికి పోవాలి. పరలోకానికి పోవాలంటే మొట్టమొదటి ఇక్కడ ఏం చేయాలా? యేసుక్రీస్తు ఇచ్చేటువంటి ఉచితమైనటువంటి జీవజలాన్ని మనం త్రాగాలి. అక్కడ పోయిన తర్వాత అక్కడ గొర్రెపిల్ల యొక్క సింహాసనం యొద్ద నుంచి, దేవుని యొక్క సింహాసనం యొద్ద నుంచి, ఆ పట్టణపు రాజవీధుల మధ్య నుంచి ఆ యొక్క జీవజలాలు అనేవి ప్రవేశించడాన్ని మనం చూస్తున్నాం. 22వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదవండి. 22వ అధ్యాయము 17వ వచనం. ఆత్మయు చాలు. ఇక్కడ ఏమన్నాడు? ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్మని చెప్తున్నారు, వినువాడు రమ్ము అని చెప్పవలను. దప్పికొన్న వాడిని రానిమ్ము, ఇచ్చించిన వాడిని జీవజలంలో ఉచితంగా పుచ్చుకొని నిమ్ము అని అంటున్నాడు. కనుక ప్రియమైనటువంటి నా యొక్క సహోదరి సహోదరులారా, మనం ఈ యొక్క జీవజలాన్ని త్రాగటం కోసం యేసుక్రీస్తు యొద్దకు పోవాలి. యేసుక్రీస్తు మనకి ఆ యొక్క నీటిని, అంటే ఆ జీవజలాన్ని ఉచితంగా ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాడు. కనుక అటు నీటి కోసము, అటు జీవజలం కోసం మనం ప్రయాసపడదాం గాక. మత్తయి సువార్త 5:6 చెప్తున్నాడు, ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క జలాన్ని మరి ఆయన ఇస్తానంటున్నాడు. అటు జలాలని మనం తాగినప్పుడే ఆత్మ సంబంధమైనటువంటి జీవము మనకు వస్తుంది. ఆ జీవం పొందినట్లుగా మనం యేసుక్రీస్తు యొద్దకు, ఆయన కుమారుడైన దేవుని యొద్దకు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొద్దకు వద్దుగాక. కోపంతో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.